రాజకీయ పార్టీల నేతలు అభ్యర్థుల ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓటర్లందరూ త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయాలని కోరారు. ఇల్లందు జేకే సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూటర్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిమిత్తం ఇల్లందులో 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి సామాగ్రి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వారి ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేసి మీరు మీ టీంలో స్మార్ట్ కాపీస్ తర్వాత ఇక్కడ కౌంటర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలింగ్ టీమ్స్ అందరూ ఇక్కడ వచ్చేసి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇల్లందు పౌరులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మీరు దయచేసి ఎటువంటివి ప్రలోభనాలకి ప్రభావితం అవ్వకుండా, కులం మతం మాటల మీద ప్రభావితం అవ్వకుండా మీ ఓటు హక్కు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. సో ఇది మీకున్న రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి మీరు దీనికి నిజాయితీగా వాడండి అండ్ ఖచ్చితంగా వాడాలి. సో జనరల్గా మనం పట్టణాల్లో చూస్తాము, ఎక్కువ పోలింగ్ జరగటం లేదు. సో దయచేసి రేపు ఇల్లందులో ప్రతి ఒక్క మనిషి తన ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఎంత ఎర్లీగా మీరు వస్తారో అంత ప్రశాంతంగా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి నిమిషంలో వచ్చే బదులుగా ఎర్లీ మార్నింగ్గా నా ఓటు కూడా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది కాబట్టి నేను కూడా ఫస్ట్